రే ఏడుకొచ్చి చేస్తున్నావురా అయ్యా మీద మీదకి. ఇగో 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 చూడు. రే ఎటు పోతున్నావురా రే? ఎటు పోతున్నావునా? ఆయనకి ఎటు పోతున్నాయినా? హాయ్ గాయస్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అందరికి. మార్నింగ్ 6 అవుతుంది. మా ఫ్రెండ్ గాడు వచ్చిండు. వీడు నేను కలిసి ఇద్దరం ఈరోజు. హాయ్ రా, రెడీయా మళ్ళా రైడ్కి ఈరోజు? గాయస్ ఈరోజు అయితే హైదరాబాద్ టు నల్గొండ వెళ్తున్నాం, నేను మా ఫ్రెండ్ గాడు. వాడిని బండి వచ్చిండు ఎన్ఎస్. ఈరోజు ఎన్ఎస్ మీద ట్రై చేద్దాం. నాగేష్, ఇంకేంది సంగతులు? అంతే అంటావా? ఇప్పుడు గాయస్ మేమైతే ఇప్పుడు నల్గొండకి వెళ్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ పెండ్లిది. అది ఆడు పిలిచిండు, ఇద్దరం కలిసి పోతున్నాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి పోతున్నాం. ముందల దారిలో కూడా కలుస్తారు మా వాళ్ళు. ఎంతసేపు అవుతా ఉంటావు నాగేష్ భాయ్? మినిమం 3 to 4 hours. 3 to 4 hours. మీ విలేజ్ కూడా అచ్చాడే కదా ఇప్పుడు? మీ విలేజ్ అచ్చాడే కదా? వాడు చూడు ఎట్లా తీసుకుంటుండు యూటాను, అంతా పెద్ద తీసుకుంటున్నాడు. పొద్దున కొంచెం జాగ్రత్త ఉండాలి. పొద్దునే ఎట్లా అంటే ఎవరున్నారు ఫ్రీగా స్పీడ్గా కొడుతుంటారు. పొద్దున కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. అందుకోసమే కొంచెం చూసి కూడా వెళ్ళాలి. అంతేనా? అంతేనా? వచ్చేసినాం గుడికి. అయితే మీకు రోజు చూపిస్తా వెళ్ళేటప్పుడు కర్మన్ ఘాట్లో ఒక గుడి, ఫేమస్ గుడి హనుమంతు ఉందని. అదే ఇప్పుడు మనం వెళ్ళేది. ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ పూజ చేయించేసి స్టార్ట్ అయిపోతాం మనం నల్గొండకి. అయితే మస్తు పెద్ద గైస్ వచ్చేసినాం గుడి లోపలికి. గైస్ స్టార్ట్ చేయరా పోనీ. నిమ్మకాయ దొప్పించేసాను. చలో ఇంకా స్టార్ట్ అవుతాం. మ్యాక్సిమం 2 hours 2.5 hours కొడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆడ మా దోస్తులు వస్తారు అందరు, మస్తు మంది. అంటే మేము ఇంటర్ ఫ్రెండ్షిప్ అనమాట. ఇది ఇంటర్ ఫ్రెండ్ వాళ్ళది. ఇప్పుడు వెళ్తుంది. మా వాళ్ళు అందరు వస్తారు. ఆడ పోయి మొత్తం గ్రౌండ్ పని అవుతుంది మొత్తం. బిఎన్ రెడ్డిలో అయితే ఉన్నాం ఇప్పుడైతే. గాయస్ మా దోస్తు గారిని అయితే ఇప్పుడు ఇంటర్లోనే ఉండే. మా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే ఇక మా బాండింగ్ ఉండేది. దాని తర్వాత అంతే ఇక ఫోన్లోనే. అంటే కలవడం అయితే ఏం లేకుండే, జస్ట్ ఫోన్ కాల్స్లో ఇక వీటిలోనే ఉండేది. కలవలే ఇక బీటెక్లో అసలు కలవలే 4 years. ఇప్పుడు కలిసినాం. అంటే ఫైనల్ ఇయర్లోనే కలిసినాం బీటెక్లో. ఏమరా నాగేష్, ఏం చేసినాం మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్లు అంతా? బీటెక్లో ఏం సంగతి? అంతేనా? ఏది మళ్ళీ పిల్లని సెట్ చేసుకున్నావా లేదా బీటెక్లో? పిల్లని చూసినా కానీ జర ఆమెకి లవర్ ఉందని తెలిసి బ్యాక్ అయిపోయినా. మొన్న ఆమె బర్త్డే రోజు అటు మందికి తిన్నికి పోయినాం. మంది తిన్నికి పోతుంటే అలా జర గేమ్ ఆడినామాట. ట్రూత్ ఆడితే జర అప్పుడు ఆమె మొత్తం ఆమెకు ట్రూత్ అని చెప్తే ట్రూత్ ఆమె చెప్పేసి ఇట్లా వాళ్ళకి అన్ని ఓకే రోజు ఫోన్లో మాట్లాడుతుంది అది ఇది అంటే జర నేనే సైడ్ అయిపోయినా. అవునా? అయ్యా, అంటే నువ్వు ఆమెకు ప్రపోజ్ చేద్దాం అనుకున్న రోజు ఆమె ఇట్లా ట్రూత్ ఆడే రాస్తే ఆమెకి బాయ్ ఫ్రెండ్ అని తెలిసిందా? అరే అరే అరే, బ్యాడ్ లైఫ్. నాగేష్ అందరు వస్తారు మన వాళ్ళు. అందరు చేంజ్ అయిపోయారంటావా? ఇప్పుడు మనం అందరినీ కలిసి మంచిగా అదే చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. మంచిగా అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేద్దాం పెళ్లిలో. ఏమంటావు? మహేందర్ గారు డీజే పెట్టిస్తే మంచిగా డీజే డాన్స్ చేద్దాం అందరం కలిసి. మొత్తం పార్టీ మొత్తం ఈరోజు ఎంజాయ్ మొత్తం ఈరోజు. అదే అందుకనే పోయేది ఇప్పుడు. అట్లానే మహేందర్ గారు కూడా పిలిచిండు. ఇక పోవాలి, మంచిగా ఎంజాయ్ చేసి రావాలి. దోస్తులు అందరు వస్తారు. తాత ఎవరు అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతుంది తాత.
అటు పోవాలా ఇటు పోవాలా ఫ్రీజ్ అయిపోయింది స్టాచ్యూ అయిపోయింది అంకుల్ ఆడ. అట్లనే కన్ఫ్యూజ్ చేసి మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం గాయస్. అట్లనే చూడు కొంతమంది అట్లనే కన్ఫ్యూజ్ చేసి ఇక కింద పడిపోతారు అట్లనే. అందుకని రోడ్ల మీద దాటేటప్పుడు కూడా చూసి దాటాలాగో అంకుల్ చూసి ఆచి తూ చేసేసి ఖాళీ ఇట్లా మెల్లగా వెళ్ళిపోతుంది. ఇట్లా అయిపోయినాడు అక్కడ ఫ్రీజ్ అయిపోయింది. ఇట్లా నేను అటు నుంచి ఇటు కట్ చేయాల్సి వచ్చింది అట్లా ఆయన వల్ల. గాయస్ ఓఆర్ఆర్ దగ్గర అయితే వచ్చేసినాం ఇక ఇబ్రాహీంపట్నం దగ్గర. ఆహా ఓఆర్ఆర్ చూస్తే అసలుకి బండిని ఎంత స్పీడ్ కొట్టాలంటే అంత స్పీడ్ కొట్టాలనిపిస్తుంది. బట్ మన స్పీడ్ లిమిట్స్లో మనమే ఉండాలి, ఓవర్ స్పీడ్ కూడా వెళ్ళొద్దు. బండి మాత్రం ఫుల్ ట్యాంక్ అయిపోయింది. బండి ఫుల్ ట్యాంక్ ఉన్నప్పుడు అసలు ఇక కొట్టేయాలనిపిస్తుంటుంది ఖాళీ ఇట్లా. అరే ఏడుకి వచ్చేస్తున్నావు అయ్యా మీద మీదకి. అరే వీడు చూసినావు ఎట్లా వచ్చింది కారోడు. ఈ అమ్మ ఇంత దగ్గరకు వచ్చింది రాడు. షుగర్ ఏం మనుషులు రా బాబు మీరు. ఇగో 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 చూడు. రే ఎటు పోతున్నావు రా. రే అరే ఈ కారుకి ఏంద్ర రాడు అట్లా పోతున్నావు. రే అమ్మ ఏ రాయనికి ఎటు పోతున్నావునా. ఆయనకి ఎటు పోతున్నాయినా ఆయన వదలొద్దు ఈరోజు. అమ్మ సీదా నడుపు బండి నీ యుద్ధ. భయపడాడు దెబ్బకి ఎట్లా పోవాలి మెల్లగా. ఎట్లా అంటే ఇప్పుడు చెప్పంగానే అప్పుడు సీదా అవుతారు కొడుకులు. ఇప్పుడు ఎట్లా వస్తుంది మెల్లగా వస్తుంది వెనకాలకి వెళ్ళి వేసుకుంటున్నాను కొడుకు దొంగన కొడుకు. కారు నడపడానికి వచ్చినప్పుడు తీసుకోవాలి కొడుకు. ఎట్లా పడితే అట్లా అవుతున్నాడు నీ అమ్మ. కారు నడపడానికి ఏం చూస్తున్నావు పూక. 2 సార్లు అయింది కాదు అసలుకి మీదకి వచ్చేస్తుంది నా అబ్బా. ఆ కార్ అని కూడా బ్రెజాన్ కూడా అటు కొట్టి వెళ్ళిపోతుంది. కాఫీ తాగడానికి ఆపుకున్నాం. కాఫీ బ్రేక్ చిన్నది తాగేదామా కాఫీ. ఇక్కడ దీంట్లో తాగుదాం బాగుంది ఇక్కడ ప్లేస్. ఇక్కడ తీసుకొని తాగేసి వెళ్ళిపోదాం నార్మల్. ఫ్రెష్ మార్నింగ్ ఇక కాఫీ ఇంకా ఛాయ్ తాగుతుంటే ఎంత బాగుందో కదా. నాగేష్ చెప్పరా ఫోన్లో ఏం చూస్తున్నావు. ఒక వేరే ఫీలింగ్ అంటావా. ఇది కూడా రైడ్ చేసుకుంటాం మళ్ళీ. నాకేందో ప్రతి వీడియోలో నేను ఈ కాఫీ వీడియో ఈ ఛాయ్ వీడియో తీసేది పెట్టేస్తున్నా. ఇప్పుడు నీతో కూడా పెడుతున్నా మళ్ళీ. ఆహా ఇగో ఈ కాఫీని కూడా పెట్టుకొని మార్నింగ్ అసలు పొద్దున్నే హైవే ముందు అలా కూర్చొని ఇట్లా దీని దగ్గర ఇట్లా కూర్చొని అంత ఫీల్ అసలు వేరే ఉంటుంది అసలు. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా మార్నింగ్ కాఫీ ఛాయ్ తాగడానికి మంచిగా మెల్లగా మార్నింగ్లో. నాన్ స్టాప్ ఆపకుండా వస్తున్నాను అప్పటి నుంచి కాఫీ బ్రేక్ తర్వాత నుంచి. ఇట్లానే ఇక అరే ఎడ్ల బండ్లు చూడరా గైస్. ఎడ్ల బండ్లు చూడండి మంచిగా రైస్ బియ్యం వేసుకొని పోతున్నారు మెల్లగా మంచిగా. ఈడ సిటీలోనే కనిపించవు, ఈడనే కనిపిస్తాయి మనకి ఇట్లాంటివన్నీ ఊర్లలో. మంచిగా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఫార్మింగ్ మంచిగా చేసుకొని మంచిగా ప్రశాంతంగా చెప్పాలంటే అది ఒక పీస్ఫుల్ పని. అది మంచిగా అనిపిస్తుంది. అంటే అట్లా ఓవర్టేక్ చేస్తుర్రు, ఎట్లా అంటే అట్లా పోతుర్రు ఈ రోడ్లో. చాలా డేంజర్ ఉంది ఈ రోడ్ అసలుకి. మార్నింగ్ ఎట్లుంది నైట్ ఎట్లుంటుందో మళ్ళీ. అవును నాగేష్ ఈ రోడ్ చాలా డేంజర్ ఉంది అసలుకి. వస్తున్నాం ఇందాక చూస్తున్నాం మస్తు డేంజర్. అదే చాలా డేంజర్ ఉంది ఈ రోడ్. గాయస్ మేము వచ్చేసినాం ఇక విలేజ్కి. బాగుంది ఇక మా వాళ్ళు ఈడ ఏమో చేస్తుర్రు. ఇక ఈడు కూడా మా దోస్తాడే, వీందే విలేజ్. ఈడ వీడు కూడా ఈందే. తీస్తున్నాం రా వీడియో తీస్తున్నాం. చెప్పురా హాయ్ చెప్పురా. వస్తురా ఆడ మీ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా చూపిస్తా. సరేదా సరే. మొత్తం విలేజ్ వైపు ఎట్లుంది మొత్తం గ్రీనరీ మొత్తం
ఈ ప్లేస్ బాగుంది గైస్. ఏమైందిరా చూడండి దగ్గర ఇది ఒక ప్లేస్ అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. అసలు క్రేజీ చూస్తుంటే భయం అవుతుంది, బట్ తీస్తున్నాం మీకోసం వీడియో. ఇంకొకటి చూడండి, ఇది ఇంకా క్రేజీ ఉంది, క్రేజీ వచ్చింది అసలు గీడైతే. ఈ స్పాట్ మాత్రం క్రేజీ ఉంది. లొకేషన్ నల్గొండ దగ్గర. ఈ కామెంట్ అందరు లొకేషన్ పెడతాం, క్రేజీ అసలు స్పాట్. డ్యామ్ లెక్క. గాయ్స్ హలో, యాక్చువల్లీ మీకు ఆడ చూపించలేకపోయినా, ఏంటంటే అది పోగానే దోషాలు అందరూ కలిసిర్రు. ఇక ఆ మూమెంట్లో తీయలేకపోయినా వీడియో, ఆడికి ఆపేసిన. సో ఇప్పుడైతే అంతా ఫంక్షన్ అంతా అయిపోయింది. సో ఇంటికి రిటర్న్ అవుతున్నాం నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకొకటి గైస్, మా ఫ్రెండ్స్ అందరినీ 3 years తర్వాత కలిసిన. సో అసలుకి ఇప్పుడు ఈవినింగ్ అసలుకి పోవాలని లేదు, కొంతమంది ఉండిపోయారు అనమాట ఆడనే. బట్ మేము కొంచెం పని వల్ల ఇక ఆఫీస్ వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచినప్పుడు రాను ఇట్లా బిజీగా ఉన్నా అని ఏమనుకోకండి, జస్ట్ ఒకటే పోయి రండి, మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చేసేయండి మంచిగా. ఎందుకంటే మనం ఒక రోజు అన్నట్టు కలిసి ఉండేటోళ్ళం అప్పుడు. సో ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా ఒక్కొక్కసారి టైం స్పెండ్ చేయాలి, అందరితోనే ఉండాలి మనం. సో ఒకసారి ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కూడా పిలిస్తే మీరు కూడా పోయిరండి సరేనా. అట్లా మీరు నేను పోయి వచ్చినట్టు మీరు కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళు పిలిస్తే ఒకరోజు వాళ్ళకి ఒకసారి టైం ఇవ్వండి, వాళ్ళకి కూడా మంచిగా స్పెండ్ చేసి రండి. సో ఇది మళ్ళీ నచ్చినది అయితే మీరు అందరూ లైక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ మరి.